అది ఆడియో మాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నారు వైరల్ ఇష్యూ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దానికైతే 25 lakhs అయితే డొనేట్ చేసినట్టయితే మాకు తెలిసింది. ఆయన అంతకు ముందు తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ముందు వచ్చా నేను కాదన్ను కానీ ఏం చేశాడు అంటే నేను చెప్తున్నా సమాధానం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయట్లేదు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు 100% అన్న పవన్ కళ్యాణ్ మేము సపోర్ట్ చేసినాం. మేము టార్గెట్ మీరు అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ జనసేన జెండాలు కట్టుకొని తిరిగినాం. మేము తెలంగాణ తిరిగినాం. పవన్ కళ్యాణ్ ఉంటే మేము గెలిపించుకుంటాం. లేకపోయినా కూడా తెలంగాణ పార్టీ అప్పుడు లేకపోయినా కూడా మేము కండవాలు కప్పుకొని సపోర్ట్ చేస్తాం. జనసేన కావాలంటే మా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడు. జనసేనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సార్ గ్రేట్ అని మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ జెండాలు పెట్టి తిరిగారు నేను కాదనట్లా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే కావాలనే మమ్మల్ని తొక్కుతున్నారు. నిజంగా తొక్కితే అసలు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరా? నిజంగా తొక్కాలని చూస్తే అసలు మీరు ఊహించుకోగలరా? మీరు ఇన్‌స్టాగ్రామ్ లో 400k పేజీలతో పేడ్ బ్యాచ్ చేపిస్తారు. మరి ఎట్లా మరి ట్రోల్స్ ఇప్పుడు తెలుస్తుందిగా. నిజంగా అయితే కనుక ఆడియో గబ్బర్ సింగ్ సాయిటీం పెద్ద పెద్ద పేజీలతో ఒకరు కాకపోతే ఒకరు తిప్పుతారు. ఒకరు కాకపోతే ఒకరు తిప్పుతారు. ఇప్పుడు కోలుకున్నాము మేము కోలుకున్నాము. వాళ్ళకి కొత్త సమస్య వస్తుంది. సరే అన్న దేని గురించి పోసుకున్నాం వచ్చని ఎందుకన్నా ఇప్పుడు మళ్ళీ మొన్న గబ్బర్ సింగ్ ఆర్టిస్ట్ గురించి చేయించాము. ఈ కామెంట్లు వేసుకుంటున్నారు. కొంచెం గ్యాప్ ఇద్దాం. ఏం పర్లేదు ఒకటేసి ట్రై చేస్తా అన్నా. సమాధానం చెప్తా. ఒక్కసారి నేను మాట్లాడి పూర్తిగానండి. ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇచ్చారు. అది ఎవరో మీకు తెలుసా? ఆయన తెలుసా? మీకు తెలుసా? జరుగుతున్నాయి. ఒక లుచ్చనా కొడుకు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్ అని చెప్పి గ్యాస్ బండ్ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి తగలబెడతానన్నాడు. ఆడు చేరదు పవన్ కళ్యాణ్ ఫ్యానే కాదు. అలాగే అలాంటి వాడు అయ్యి ఉండొచ్చు. గబ్బర్ సింగ్ సాయి అనే నేమ్ ఎందుకు వస్తుంది? ఒక ఆర్టిస్ట్ కదా. మరి ఏమన్నాడు అంటే అల్లు అర్జున్ గారు ఇట్లా తంతాడు ఫ్యాన్స్ ఒక్క చూపెట్టండి అంటే కావాలంటే క్లియర్ కట్ గా ఉంది కదా. మన గబ్బర్ సింగ్ సాయి ఒక ట్వీట్ చేసిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్న ఏమనంటే నాకు అల్లు అర్జున్ ప్రవర్తన నచ్చదు. ఎందుకంటే ఎవరైనా ఫ్యాన్స్ వస్తే అభిమానంతో వస్తారు. వాళ్ళని కొనడం, కొట్టడం, తన్నడం అంటే ఏ హీరో అయినా తంతారా ఫ్యాన్స్ ని ట్రోల్ చేయాలి కానీ మరి ఇంత దానం చేయదు. ఏ హీరో అయినా తంతారా అంటే షూట్ లో అది మన షూట్ లో కొన్ని సిచువేషన్స్ లో కోపం వచ్చి నెట్టేయడము వెళ్ళిపోవడము అదే అన్నారు కదా. సో దానికి ఏమంటారు మరి? అది వాస్తవమే కదా. అది ప్రస్తావించినప్పుడు మైక్ తీసుకుని వచ్చినప్పుడు ఎవడో ఫోటో కోసం వెళ్తేప్పుడు ఆయన ఎక్కడ తోసేస్తారని చెప్పి తోసాడు. నిజంగా తోసిన సందర్భాలు కారు మీద చాలా ఉన్నాయి పడిపోయినాయి. ఎందుకంటే అంత క్రౌడ్ లో ఎవరైనా వస్తారు. అలాగే అల్లు అర్జున్ గారు వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి పండగకి వెళ్ళినప్పుడు ఆడు ఎవడో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు కూడా మీదకి వెళ్ళాడు కాబట్టి. సో అది కామన్ గా జరిగేది. అది మెయిన్ టాపిక్ కాదు కదా. అల్లు అర్జున్ గారు వెళ్ళింది ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతున్నందుకు ఫ్యాన్స్ మీద ఎందుకు పోతున్నావు అని అడిగాడు. సాయి అన్న అన్నది పాయింట్ అది కాదు. సాయి అన్న అన్నది పాయింట్ అది కాదు. అభిమానం కొత్త హీరో దగ్గరికి వస్తారు కదా, కొడతాడు తమ్ముడు అంటే ఏ హీరో అయినా తంతారా? ఎంత చిన్న హీరో ఎంత పెద్ద హీరో అయినా తంతారా? నిజంగా సాయి నాన్నని నా పక్కన కూర్చోబెడితే తన సమాధానం చెప్తాడు. ఇప్పటికుంది వీడియో ఉంది. రేపు పొద్దుట ఇదేంటి సాయాన్ని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు స్టేషన్ వేసి మాట్లాడతారు. నేను మాట్లాడితే నా వల్ల వీడియో వైరల్ అయితే నేను సమాధానం చెప్పుకునే బాధ్యత నాది. తన వీడియో పెడితే వైరల్ అయితే నేను బాధ్యుని కాదు కదా. దానికి నేను బాధ్యుని కాదు కదా. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నాకు ఇష్టమే, అల్లు అర్జున్ గారు డాన్స్ అన్న ఇష్టమే, ఏదైనా ఇష్టమే. కానీ ఇక్కడ చిన్న డెబిట్ వచ్చింది. ఏంటి? పుష్ప 2 కావాలని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు అని వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇంకో క్వశ్చన్,
పవన్ కళ్యాణ్ గారి స్థాయి అల్లు అర్జున్ గారు ఎప్పుడో దాటేశారు అన్న దాని గురించి నేను ఇంత గట్టిగా మాట్లాడుతూ వస్తుంది. రేంజ్ లో 100% ఆయన కన్నా బెస్ట్ యాక్టర్ చేసి ఆయన కన్నా బెస్ట్ యాక్టింగ్ చేసినందుకే నేషనల్ అవార్డు ఏమండి ప్రజలారా మీరు అందరికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అల్లు అర్జున్ గారే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు హీరోలైనా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు దాటగలరా? ఒక్క సమాధానానికి మీరు కామెంట్ పెట్టండి, నేను నిజంగా ఒప్పుకుంటా. సినిమా పరంగా ఈ రోజు యాక్టింగ్ పరంగా తెలుగు ఇండస్ట్రీకి రాని అవార్డు నేషనల్ అవార్డు వచ్చిందంటే ద నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో వెళ్ళాలని ఎగ్జాంపుల్ మీరు కామెంట్ చేయండి. యాక్టింగ్ లో నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ఈ రోజు సో మెగాస్టార్ ఇండస్ట్రీకి మెగాస్టార్ మన చిరంజీవి గారు, కానీ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే దాటేసి ఈ రోజు అల్లు అర్జున్ గారే. దేశంలో మాట్లాడుకుంటున్నారంటే రీసెంట్ గా పాకిస్తాన్ లో కూడా అల్లు అర్జున్ మూవీ తగ్గేదేలే. సో ఎంత ఇంపాక్ట్ అయిందంటే క్రేజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారిని మేము ఎక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, సమాజం పట్ల హెల్ప్ చేసే వ్యక్తి, మేము కాదనట్లేదు. కానీ ఇక్కడ ఎవరైతే అల్లు అర్జున్ ఎదుగుతున్నాడో అది తగ్గించడానికి మెగా ఫ్యామిలీ నాగబాబు గారు కావాలని వీళ్ళంతా వాళ్ళ టీమ్ తో చేయిస్తున్న ప్లాన్. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళే వచ్చేసి నాగబాబుతో ఫోటో దిగిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రూఫ్స్ కూడా అవన్నీ చూసుకోలేక ఆది గారు కూడా రిప్లై ఇచ్చారు, మీరు అలా చేయడం తప్పు, ఒక నేషనల్ అవార్డు వచ్చిన హీరో మీద రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం కానీ మనకి ఎక్కడ రెస్పెక్ట్ రావట్లేదు. వాడి గురించి మాట్లాడి ఈ ఛానల్ పరువు తీయకండి. వాళ్ళ చేపల గురించి 600 ఇవ్వడు ఆయన టాపిక్ మాట్లాడి మీ పరువు తీసుకోకండి, తీయకండి. మీ ఛానల్ కి బ్రాండ్ 600 గురించి మాట్లాడే ఇప్పుడు అదే ఫేమ్ ని యూజ్ చేసుకొని బిగ్ బాస్ వెళ్తున్నాడు. మరి ఆర్పి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నాడు. మరి దానికి ఫస్ట్ వీక్ బయటకు వచ్చేసారు. చేస్తారా అలా? ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చేసారు. అంటే మీరు టార్గెట్ చేస్తున్నారా? టార్గెట్ కాదు, మాకు సపోర్ట్ చేయాలి. అనవసరంగా ఆయనకు ఏం తెలియకుండా మాట్లాడారు. ఒక్క నిమిషం అన్న, ఆర్మీ 5 రూపాయల ఆర్మీ అంట. ఇవన్నీ తెలుసా? 5 రూపాయల ఆర్మీ మేము ఎన్ని మంచి పనులు చేస్తాం తెలుసా? 1000 మందికి అన్నం పెట్టాం లేకుండా. ఆర్పీ అనే విషయం ఆల్రెడీ చాలా డిబేట్లు మాకు అవసరం నేనేం చెప్తున్నానంటే వీళ్ళేమంటారు ఫ్యాన్ ఇండియా లెవెల్లో తీస్తేనే అంటే పవన్ కళ్యాణ్ గారిని దాటేసినట్ట అంటే ఒక మూవీ పరంగా చూసుకుంటే సరే. అల్లు అర్జున్ గారు మొత్తం కేరళ దగ్గర నుంచి ప్రతి స్థాయిలో కూడా ఆయనకి అవార్డులు వచ్చినాయి. అవును, చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్, రియల్ స్టంట్ చేశారు, చాలా ఓకే. నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారు అంటే చాలా గొప్ప, కానీ నా విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్. ఎవరు గొప్ప? ఇప్పుడు ఎవరు గొప్ప? సో ఇప్పుడు రీసెంట్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో మూవీస్ దిగకపోయినా గానీ ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్కరు హీరోలే అతనికి ఫ్యాన్స్. హీరోలు అనేది రేంజ్ బట్టి రాదు. ఒక హీరో ఉన్నప్పుడు ఎవరైనా అభిమానిస్తారు. కానీ ఈ రోజు నేషనల్ వైడ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటున్నారు, అల్లు అర్జున్ గురించి టార్గెట్ చేయాలని మన వీల్ చేస్తున్నారు. కానీ తను యాక్ట్ చేయాలని వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా పవర్ స్టార్ స్థాయి నుంచి, పవర్ స్టార్ గారి స్థాయి నుంచి అల్లు అర్జున్ గారు ఎక్కడితో వెళ్ళిపోయారు. ఇది వాస్తవం, నమ్ముకోవాలి. నిజం. మొన్న ఎలక్షన్ టైమ్ లో పవన్ కళ్యాణ్ సరే అయిపోయాడు. నేను ఒకటి చెప్తున్నా, ఒక్కసారి నా మాట వినండి. ఆయన వాళ్ళ మాట వాళ్ళ స్థాయిలో ఒక్కసారి ఆన్సర్ ఇచ్చేస్తా. ఏంటంటే స్థాయిల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిజంగా ఆ స్థాయే ఉంటే అంబానీ గారి పెళ్లికి మనోడిని ఎందుకు వెళ్ళా, మిగతా వాళ్ళు ఎందుకు పిలిచాడు? మహేష్ బాబు ఎందుకు పిలిచాడు? అంటే ఇక్కడ ప్రతి ఒకటి చెప్తాను, సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ డబ్బులు తీసుకోకుండా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి అంబానీ గారు అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డు వచ్చిన స్టార్ ని కొనేంత అంబానీకి కూడా దమ్మానికి లేదు. అక్కడ విరాట్ కోహ్లీ, ఇక్కడ అల్లు అర్జున్. ఇది వాస్తవం. అంటే డబ్బులు తీసుకొని డాన్స్ చేయించే రేంజ్ లో అల్లు అర్జున్ గారు లేరు. డబ్బులు తీసుకున్నారు, 100% తీసుకున్నారు, స్టెప్ వేసుకున్నారు. అల్లు అర్జున్ కొనే రేంజ్ లేదు. 100% సోషల్ మీడియాలో చూసుకోండి, సోషల్ మీడియాలో చూసుకోండి. అల్లు అర్జున్ పోలేరని చెప్తున్నారు కదా, వెళ్ళలేరని ప్రూఫ్
ఇన్విటేషన్ వచ్చింది, మేము ఆ రేంజ్ లేదు వెళ్ళలేమని నేను చెప్తున్నాను. ఇచ్చినట్టు ప్రూఫ్ ఏది? వీళ్ళకి ఇచ్చినట్టు proof ఏంది? వెళ్ళారుగా, చూసాంగా. సో అది డబ్బులు తీసుకొని సోషల్ మీడియాలో అంబానీ గారి పెళ్లి ఖర్చు ఎంత అయింది, పాప్ సింగర్ కి ఎంత ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు ఒక సెలబ్రిటీ వాళ్ళు ఇంత వచ్చి డాన్స్ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఎంత డబ్బులు ఇచ్చారు. సో అదే ప్రకారం వీళ్ళంతా కాబట్టి అంబానీ కూడా విరాట్ కోహ్లీని అండ్ అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చే రేంజ్ లేరు, వీళ్ళ రేంజ్ వేరు, వీళ్ళ స్థాయి వేరు, అంతే. వీళ్ళు ఏమంటున్నారు అంటే మా అల్లు అర్జున్ ఎక్కువ రేంజ్, మీ పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిండు అంటే అక్కడ ఉన్న మెగా ఫ్యామిలీ అయితే ఎవరైతే తీసుకున్నట్టు ప్రూఫ్ లేదు. నిజంగా తీసుకుంటే కనుక ఆయన తినేళ్ళండి, ప్రజలకు ఇచ్చేస్తాడు. ఓకేనా? తినరు, ఆలోచనలు ఇచ్చేస్తాడు, పెటాపురానికి అలా ఇచ్చేస్తాడు. ఓకేనా? ప్రూఫ్ లేదు. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు సేవలు చేస్తారు చెయ్యరు, ఇది టాపిక్ కాదు. మెగా ఫ్యాన్స్ అందరూ పుష్పాని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడమే వీళ్ళ టీము, వీళ్ళ ఒప్పందాలు, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ కమిటీలు అన్ని టార్గెట్ చేయడానికే ఉన్నాయి. ఇది 100% నిజం. మీరు కాదన్నా అవునన్నా ఒప్పుకోవాలి. మీ మీడియాలతోని మీ అనుకున్న వాళ్ళతోని ఇదంతా కథ ప్రకారం తర్వాత జరుగుతుంది. ఈ రోజు మీ దాంట్లోకి మీడియా లాగొద్దు, అంటే మిమ్మల్ని తొక్కుతున్నారు అనే దాంట్లో వీళ్ళ మీడియా వంతు వాళ్ళు తీసుకొని టార్గెట్ చేస్తున్నారు. పేడ్ బ్యాచ్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని నేను అనట్లేదు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి. హీరోలలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు తను అప్పులు చేసి కూడా హార్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని విమర్శించడానికి మా స్థాయి కాదు. మేము చెప్తుందల్లా ఒకటే, మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి అల్లు ఫ్యామిలీని, అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడం వాస్తవం. అల్లు అర్జున్ స్థాయిలో రామ్ చరణ్ అన్న లేడు కాబట్టి ఇదంతా నాగబాబు గారు వీళ్ళు చేస్తున్న స్క్రిప్ట్ విత్ ప్రూఫ్ తో ఈ రోజు స్వామినాయుడు గారికి ఫోన్ చేయండి. అల్లు అర్జున్ గారు ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్ వెళ్ళలేడు, మీరు నువ్వు ఇక్కడ వెళ్ళాలి, ఎంత అవమానించారు. అది అన్ని చెప్తున్నాం. మెగా ఫ్యామిలీ అంతా కుట్ర కట్టి ఇదంతా చేస్తుందని వీళ్ళు అంటున్నారు. ఓకే, అల్లు అర్జున్ గారి స్థాయిలో అంటే ప్యాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు అతను ఎదిగాడు కానీ ఇంకా మన రామ్ చరణ్ కి మాత్రం ఆ స్థాయి రాలేదు. అందుకే ఈ మెగా ఫ్యామిలీ అంతా కుట్ర కట్టి ఇదంతా చేస్తున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓకే, అలాగే అంటున్నారు. ఏలెత్తి పక్కాగా మెగా ఫ్యామిలీ తొక్కాలని చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. నిజంగా తొక్కే ఉద్దేశం ఉంటే కనుక పుష్ప రిలీజ్ అయితే కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చిరంజీవి గారి పేరు కానీ ఆల్రెడీ నాగబాబు గారు ట్వీట్ చేశారు కాబట్టి ఆయన పక్కన తీసి పెట్టారు. మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు తొక్కాలని చూస్తే కనుక సినిమా మొత్తం బజ్ ఆగిపోతుందా? అప్పుడే ఒప్పుకుంటారుగా ప్రతి ఒక్కళ్ళు. నిజంగా అప్పుడు బ్యాట్ అయింది పవన్ కళ్యాణ్ గారు కదా. అలాంటి ఉద్దేశం ఉంటే అసలు ఎంతసేపు ఎందుకండి, ఎంతసేపు ఎందుకు? అది ఇంకా టైం ఉందండి, అప్పుడు ఏం జరుగుతుంది ఎవరు తెలియదు. టైం ఉన్నప్పుడు మాట్లాడదాం. పుష్ప సినిమా ఫస్ట్ 1 రిలీజ్ అయిపోయింది, మధ్యలో ఇవ్వొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అది మ్యాటర్. ఇప్పుడు 1 ఆడినట్టు 2 ఆడదని నార్మల్ గా మనందరికీ తెలిసిందే. ఎంత ఫస్ట్ పార్ట్ 1 ఆడుతుందో అలా ఆడదు. బై మిస్టేక్ లోకి వెళ్ళి సినిమా మీకు ఎవరు చెప్పారు పార్ట్ 1 ఆడినట్టు 2 ఆడదు అంటున్నా నేను. ఎక్కువ అంత క్రేజ్ ఉండదు. పార్ట్ 1 ఆడినట్టు 2 ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకటండి, ఒకవేళ బై మిస్టేక్ లో సినిమా అంత ఆడకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఇచ్చేసారంటారా? ఇందాక మనోడు అన్నట్టుగా ఆ ఫ్యాన్స్ వీళ్ళాపుతారు వాళ్ళాపుతారని కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే అది ఎవడు ఆపినా ఆపకుని వెళ్ళిపోతాయి. మా బంజన్న మీద మాకు నమ్మకం ఉంది, సినిమా మీద మాకు నమ్మకం ఉంది, సుకుమార్ మీద మాకు నమ్మకం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గా నేను మాట్లాడతా. ఈ ఒక్క చిన్న పాయింట్, పుష్ప 2 బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. దానికి పవన్ కళ్యాణ్ చెప్తున్నా, సినిమాకి ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. పుష్ప ది బెస్ట్ మూవీ. కానీ ఇంకొకటి ఏంటంటే పుష్ప 2 ఇంకా డెవలప్ చేసి ఇంకా వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. అక్కడ వరకు నేను చెప్తాను. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమాకి ఏదైనా ఆటంకం వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి సంబంధం లేదు. నిజంగా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉంది అంటే ఒప్పుకుంటా. ఎవడెవడో ఫ్యాన్స్ ఎవడెవడో ఫేక్ గర్ల్ చేసిందని పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం ఉంటది? అదే కదా నేను ఎవడో ఉంటాడు. ఏమంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే రాళ్లతో కొట్టుకున్నారు. ఒక 2-3 రోజులు ఆయన సీఎం గా ఈయన పదవిలోకి వచ్చాక ఫేక్ గర్ల్ వచ్చి అందులో ఉన్న ఆయన ఉన్నారు వర్మ గారిని కారు మీద ధ్వంసం చేశారు. మన మీటింగ్ పెట్టింది ఫేక్ గర్ల్ పెట్టారా? మీటింగ్ ఏ మీటింగ్? మన పుష్ప 1 ఆపేసాం, సినిమా నడవనీయము అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మెగా ఫ్యాన్స్ అంటే మొత్తం ఉన్నాయి కదా వాళ్ళు. వీళ్ళ పర్మిషన్ లేకుండా, నాకు పర్మిషన్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? బ్రదర్ ఇప్పుడు మేము అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నది, మొత్తం టీమ్ లీడ్స్ ఉన్నాం.
ఉండి మేము మెగా ఫ్యామిలీ విమర్శిస్తే అప్పుడు మీరు అల్లు అర్జున్ చేశారా అంటారా? లేకపోతే మేము మొత్తం సర్కిల్ అయింది, మేము ఒకవేళ మెగా ఫ్యామిలీ విమర్శిస్తే మా బ్యాక్ సపోర్ట్ ఉంటేనే మేము విమర్శిస్తాం కదా. ఒక మాట చెప్తున్నా, మీరు అడిగింది స్టేజ్ మీద కావాలని చేశారు అంటున్నారు కదా, ఎవరు చేశారు అన్న? అంత ధైర్యంగా అంత మంది ముందు అల్లు అర్జున్ ఇదేని లాస్ట్ సినిమా రా అని ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నారో ఇప్పుడు ఆయన మెయిన్ మెంబర్, మీరు యూట్యూబ్ లో ఉన్నారు, ఎవరు ఆ పేరు? ఆయన ఎవరైనా పార్టీ లీడరా, కార్యకర్త, ఫ్యాన్స్ అని అడుగుతున్నా నేను. రాష్ట్ర అధ్యక్షులు స్పెషల్ గా ఒక ఆఫీస్ మాట్లాడుకుని ఆడ ఒక 40-50 మంది ఉన్నారు. దాని నుంచి రిప్లై వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చెప్పారా? పవన్ కళ్యాణ్ గురించి అంటలేను, నాగబాబు సార్ సపోర్ట్ లేకుండా పవన్ సార్ నాగబాబు సపోర్ట్ రియాక్షన్ ఎలా ఉంటది జరిగితే తెలుస్తుంది. ఒక నిమిషము, మొన్న ఒక పేరు తీసుకుంటే వాడు వస్తుంది, వాడు ఏమంటుంది తెలుసా? ఎందుకు మీకు బ్యాక్ సైడ్ అల్లు అర్జున్ నడిపిస్తున్నాను, ఆయన ఎందుకు నడిపిస్తాడు? పంచాయతీలకు ఆయన ఎందుకు వస్తాడు? టైమే ఉండదు అసలు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో కొందరు కావాలని టార్గెట్ చేసి చిల్లర పంచాయతీలు అంటే వీడు ఒక చెప్తున్నా, వాడు మొన్న అన్నందుకు నేను చెప్తున్నా, వాడి గురించి చిల్లర పంచాయతీ అంటున్నా, మీ అందరికీ అంటలేను, వాడి గురించి అంటున్నా. ఇక్కడ చిల్లర పంచాయతీలు లేకపోతే హై క్వాలిటీ పంచాయతీలు ఏం లేవు. ఇక్కడ మొన్నది పాయింటా కాదా? ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటే మాట మాట్లాడండి, మీరు ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇండైరెక్ట్ గా చెప్తాం, మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీని అల్లు అర్జున్ టార్గెట్ చేసింది వాస్తవం నిజం. సీనియర్ ఫ్యాన్స్ మీరు అందరూ తెలుసుకోండి, ఈ రోజు అల్లు అర్జున్ గారిని కథనం ప్రకారమే పక్క కావాలని నాగబాబు గారు వాళ్ళ టీం సంబంధించి మీడియాలో కూడా ఖచ్చితంగా వేస్తున్నారు. ఇది వాస్తవం. నేను ఒకటే చెప్తున్నా, ఆయన అన్నారు కదా స్థాయిల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకోటి చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారే పక్కా వాస్తవం అంటే నిజంగా నేను చెప్తున్నా, ఈ వీడియో రేపొద్దున ఫుటేజ్ రిలీజ్ అయ్యాక కామెంట్ రూపంలో తెలపండి. నిజంగా ఏ ఫ్యాన్స్ అంటే అక్కడే తెలిసిపోతుంది, మీకు. నిజంగా కావాలని చేస్తే అసలు ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ ఆగదు, నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అల్లు అర్జున్ గారు వచ్చేసి పవర్ స్టార్ స్థాయి నుంచి తన ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స్టార్ లో వెళ్ళిపోయారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రోజు తను తెలిసింది, కానీ అల్లు అర్జున్ గారు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ఎక్కడో దాటేసి నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఇది వాస్తవం, ఒప్పుకోండి ఖచ్చితంగా. నన్ను ఒప్పిస్తే సరిపోదండి, ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. చెప్పండి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే, ఆపాలని నిజంగా అనుకుంటే ఉండదు, సినిమా ఉండదు. నిజంగా అలా అనుకుంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అలాంటి ఆలోచన, అలాంటి చెత్త ఆలోచన ఉంటే అసలు ఇలాంటి అంత పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, ఈ మీలోంచి ఉన్న ఫ్యాన్సే హరీష్ శంకర్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ అభిమాని ఆడిస్తారా జనాలు? ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు గ్రహించండి మీరు. చెప్తున్నా, ఆయనకు అలాంటి ఉద్దేశం లేదు. ఉంటే కనుక
ఇంకా చెప్పాలంటే సపోర్ట్ చేస్తారు కానీ తొక్కే ఉద్దేశం ఉండదు, రాదు, అలాంటి ఆలోచన రాదు. అలాంటి చీప్ మెంటాలిటీ ఉంటే ఆయన పిఎం అయ్యేటోడు అలాంటి చీప్ డబ్బులు పంచి రాజకీయం చేయాలంటే ఎంతసేపు అండి? డబ్బులు పంచకుండా రాజకీయం చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు పట్టింది. చిరంజీవి గారి వల్ల అల్లు అర్జున్ ఎదిగారంటే అల్లు రామాయణ గారి వల్లనే చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇది అల్లు అర్జున్ ఇది మేము ఒప్పుకుంటాం. ఇది వాస్తవమా? ఇది కాదా? ఒక నిమిషం, ఇది కాదా? మన క్రికెట్ సచిన్ టెండూల్కర్ గురించి సచిన్ అవ్వలేదు. మరి ఇది ఎందుకు? ఇంకోటండి, అల్లు అరవింద్ గారు వల్ల చిరంజీవి గారు ఒక స్థాయిలో ఉన్నాడంటే బోని అల్లు అరవింద్ గారు క్రికెట్ లో అవుతుంది. అల్లు అర్జున్ గారికి ఎలా అవుతుందండి? ఎదిగాడు అనేది సపోర్ట్ ఉంది, కానీ తన సొంత టాలెంట్ తోనే ఎదిగిండు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వల్ల ఆయన ఇప్పుడు దాకా ఇదయ్యాడా? మొత్తం నచ్చదే అది. చిరంజీవి గారి వల్లనే అల్లు అర్జున్ ఎదిగాడు అనేది ఇప్పుడు మొత్తం నచ్చదే తెచ్చాడు. ఏమన్నా మీరిందాక కాసేపేమో మీరే పవన్ కళ్యాణ్ గారే కావాలని పుష్పటుని నాశనం చేస్తారు, మెగా ఫ్యామిలీ అంటున్నారు. మరి వాళ్ళెందుకు ఈ స్థాయిలో వెళ్ళలేకపోయారు? టాలెంట్ లేదు వాళ్ళకి. ఒక నిమిషం, మెగా ఫ్యామిలీలో వాళ్ళు ఎదగలేరు, టాలెంట్ లేదు, ఎదగలేదు అంటున్నాను. సుహాస్ అందగాడా? ఆయన టాలెంట్ ఉంది కాబట్టి సినిమా హౌస్ఫుల్ అల్లు చిరంజీవి గారి వల్లనే ఎదిగారని గ్రహించాలి. అల్లు అర్జున్ గారికి టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు చిరంజీవి గారు లేకపోతే అసలు అల్లు అర్జున్ గారు లేరని, అల్లు రామలింగ గారు లేకుంటే చిరంజీవి గారు లేరు. ఇది మా అల్లు ఫ్యామిలీ నుంచి మెయిన్ క్వశ్చన్. కానీ అంటున్నాం, మేము ఈ రోజు అంటున్నాం. మీరు ఆ మాట అంటే ఈ రోజు ఈ మాట ఫైనల్ గా మీరు ఏమంటారు? నేను చెప్తున్నాను, సినిమా పరంగా పవర్ స్టార్ స్టామినాని అల్లు అర్జున్ దాటేశాడు. ఈ రోజు నేషనల్ అవార్డు విన్నర్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రాని అవార్డు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కి వచ్చింది. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. నిజం 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 ఇది నిజం. ఒప్పుకోవడానికి మీరు ఒక్కళ్ళే గుండెలు బాదుకుంటే అవ్వదు. కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారిని జేజేలు పడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. రేపొద్దున్న ఇంకా గతం ఇంకా చాలా ఉంది. ఆయన డిప్యూటీ సీఎం, రేపొద్దున సీఎం అవుతాడు. చాలా మంది ప్రజలకి న్యాయం జరుగుద్ది, ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసుకుంటున్నాడు అంటే అది రేంజ్. ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు ఫ్యామిలీ కాదండి, ఎవరు కాలే సింగిల్ ఫ్యామిలీ ఏంటి? అలాంటప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేదని ఎందుకు అంటున్నారు? ఈ రోజు అల్లు అర్జున్ ఇండివిజువల్ అని ఎందుకు అనుకోరు? అంటే పవర్ స్టార్ ఏ చెప్తే ఇలా సపోర్ట్ చేయమంటే అది చేయాలి, ఇలా అదే కరెక్టా? అంటే అల్లు అర్జున్ కి సింగిల్ గా ఒపీనియన్ ఉండదా? మరి అది ఎందుకు అర్థం చేసుకోరు? అసలు ఈ ఇష్యూ వచ్చింది దేనికి? ఎక్కడో పార్టీలో ఎవరో వైసీపీలో నెగ్గుతుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఏమంటే ఆల్ ది బెస్ట్ అండి, మీకు నేను సపోర్ట్ ఉన్నానని చెప్పి అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. అక్కడ లేకుండా మీరు ఎందుకు చేశారు? ఇలాగా చేసినప్పుడు ఎందుకు చేశారు? సపోర్ట్ చేసిన రోజులు గుర్తున్నావు వీళ్ళకి. సపోర్ట్ చేసిన మర్చిపోతారా? గతాలు గుర్తు పెట్టుకోరా? ఇది ఒకటే చూసారు అంటే ఇలా మాట్లాడడానికి ఒక పాయింట్ దొరికింది కాబట్టి చేస్తున్నారు. ఇది ఒకటే అంతే.